హ్మ్. అసలు 100 అడుగుల ఎత్తైన ఒక భారీ భవనాన్ని నిర్మించాలంటే సాధారణంగా ఏం జరుగుతుంది? అంటే మొదట లోతైన పునాది తవ్వుతారు. అవును. ఆ తర్వాత ఇటుకల మీద ఇటుకలు పెరుచుకుంటూ, సిమెంట్తో కలుపుతూ పైకి నిర్మిస్తారు కదా? ఖచ్చితంగా సాధారణంగా జరిగే ప్రక్రియ అదే. కానీ ఒక్కసారి ఒక భిన్నమైన దృశ్యాన్ని మనం ఊహించుకుంటే, ఎలాంటి దృశ్యం? అసలు కింద ఎలాంటి పునాది తవ్వకుండా నేరుగా ఆకాశం వైపున్న ఒక భారీ పర్వత శిఖరం నుండి మొదలుపెట్టి కింద భూమి వరకు ఒక అద్భుతమైన నిర్మాణాన్ని పైనుంచి కిందకు మలిస్తే ఎలా ఉంటుంది? అబ్బా, వినడానికే ఎంతో వింతగా, అసలు అసాధ్యంగా అనిపిస్తుంది. నిజమే. కాని ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా అలాంటి ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏకశిల అద్భుతం గురించే చర్చించబోతున్నాం. అంటే మీరు చెప్పేది మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న గుహా నెంబర్ 16 గురించే కదా? ఖచ్చితంగా అదే దాన్నే మనం కైలాస దేవాలయమని పిలుస్తాం. అవును, ఇది నిజంగానే ఒక అద్భుతం. ఈరోజుది కైలాస టెంపుల్ మాస్టీ ఫ్రేమ్వర్క్ అనే స్టడీ సోర్స్ ఆధారంగా ఈ అద్భుతాన్ని ఒక కథలా, ఒక దృశ్యకావ్యంలా విశ్లేషించబోతున్నాం. అంటే చరిత్ర అనగానే తేడేళ్లు, పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అదంతా చాలా భారంగా ఉంటుంది అనే భావన చాలామందిలో ఉంటుంది. అవును. కానీ ఇక్కడ మన మూలాల్లో ఇచ్చిన KILSEA అనే 6 అక్షరాల సులభమైన ఫార్ములా ద్వారా ఈ వాస్తుశిల్పాద్భుతాన్ని విడమర్చి చూద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రయాణంలో ప్రతి అక్షరం ఒక అద్భుతమైన నిర్మాణ రహస్యాన్ని విప్పుతోంది అనమాట. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. ఈ నిర్మాణం వెనుక ఉన్న చరిత్రను, విశేషాలను పరిశీలిస్తే ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు. మరి ఏమంటారు? మానవ శ్రమకు, అంకిత భావనకి, ఒక తరానికి మించిన దృఢ సంకల్పనికి నిరువెత్తు సాక్ష్యమై అర్థమవుతోంది. నిజమే. ఆ కాలంలో ఎలాంటి ఆధునికమైన యంత్రాలు లేవు, క్రేన్స్ లేవు. అసలు 3D డిజైనింగ్ సాఫ్ట్వేర్లు లాంటి పదాలే తెలియవు. అవును. కేవలం ఉలిసుత్తి మరియు వాస్తుశిల్పుల మదిలో ఉన్న ఒక స్పష్టమైన దృక్పథం మాత్రమే వారి ఆయుధాలు. అందుకే ఈ కైలాస దేవాలయం ఎలా రూపుదిద్దుకుందో అర్థం చేసుకోవడమంటే పురాతన భారతీయ వాస్తుశిల్పుల మేధస్సును, వారి కళాత్మక నైపుణ్యాన్ని లోతుగా అధ్యయనం చేయడమే. ఖచ్చితంగా. ఈ KIASA ఫార్ములా ద్వారా ఒక్కో పొరను తొలగిస్తూ వెళ్దాం. అసలు ఒక పర్వతాన్ని గుడిగా మార్చిన విధానం ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో మనకి స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఈ ఫార్ములాలో మొదటి అక్షరమైన Kని గమనిస్తే ఇది కింగ్ అండ్ డైనాస్టీ గురించి వివరిస్తోంది. అంటే రాజు మరియు రాజవంశం గురించి. అవును. ఈ అద్భుతాన్ని నిర్మించిన ఆ సామ్రాజ్యం పేరు రాష్ట్రకూట సామ్రాజ్యం. రాష్ట్రకూటులు. క్రీస్తు శకం 735 నుండి 756 మధ్యకాలంలో దంతిదుర్గుడు అనే రాజు ఈ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కాని దీన్ని ప్రధాన నిర్మాణ దశ అంతా కృష్ణవన్ కాలంలో, అంటే క్రీస్తు శకం 776 నుండి 773 మధ్యకాలంలో రూపుదిద్దుకుంది. అవును. కాని ఇక్కడొక చిన్న సందేహం కలుగుతుంది. ఏమిటది? ఒక రాజు ప్రారంభించిన పనిని ఆయన తర్వాత వచ్చిన రాజులు కూడా అదే ఆసక్తితో ఎందుకు కొనసాగించారు? అసలు సాధారణంగా కొత్త రాజులు తమకంటూ ఒక కొత్త గుర్తింపును కోరుకుంటారు కదా. ఇది చాలా ఆసక్తికరమైన కోణం. చరిత్రను చదివేటప్పుడు తరచుగా వచ్చే అపోహలను ఇక్కడ మనం తొలగించుకోవాలి. ఇలాంటి అపోహలు చాలా చోట్ల ఈ కైలాస దేవాలయాన్ని పూర్తిగా దంతిదుర్గుడే నిర్మించాడు అని, లేదా ఇది పూర్తిగా పల్లవుల దేవాలయం అని భావిస్తారు. ఓ, అలా అనుకుంటారా? అవును. కాని వాస్తవానికి దంతిదుర్గుడు కేవలం పునాది లేదా ఆ ప్రారంభ ఆలోచనకు రూపం మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కృష్ణవన్ దీనికొక మహోన్నతమైన భారీ రూపాన్ని ఇచ్చాడన్నమాట. అదే కాదు, ఆయన తర్వాత వచ్చిన ధ్రువగోవింద, త్రీ, అమోఘవర్ష మరియు కృష్ణత్రి వంటి రాజులు కూడా తమ వంతుగా ఎన్నో శిల్పాలను, మండపాలను జోడిస్తారు. అంటే శతాబ్దాల పాటు దీన్ని మరింత విస్తరిస్తూ వెళ్లారు. ఖచ్చితంగా. ఒకే కుటుంబానికి చెందిన వరస తరాల రాజులు తమ సొంత ప్రతిష్ట కోసం కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టకుండా ఒకే నిర్మాణాన్ని ఒకే విజన్తో కొనసాగించడమనేది చరిత్రలో చాలా అరుదు. అసలిది ఆ రాజవంశం ఈ ఆలయం పట్ల చూపించిన అత్యున్నత భక్తికి, కళాత్మక నిబద్ధతాకు నిదర్శనం. అవును. ఒక తరం వదిలేసిన ఉలిని మరో తరం అదే బాధ్యతతో పట్టుకుని ఆ పర్వతాన్ని చెక్కుతూ వెళ్లడం ఒక అద్భుతమైన సామూహిక ప్రయత్నం. బహుశా ఆ సమూహిక ప్రయత్నమే ఈ నిర్మాణాన్ని ఒక ప్రపంచస్థాయి అద్భుతంగా మార్చి ఉంటుంది. నిజమే. ఇప్పుడు ఈ ఫార్ములాలోని రెండవ అక్షరం ఐని పరిశీలిద్దాం.
ఐ అంటే ఇన్ఫ్లుయెన్స్, అంటే ఈ నిర్మాణంపై ఉన్న ప్రభావం మరియు కలయిక గురించి. ఇక్కడ గమనించాల్సిన ఒక విచిత్రమైన విషయం ఉంది. ఏమిటా విచిత్రం? ఈ నిర్మాణం దక్కన్ పీఠభూమిలో అంటే నేటి మహారాష్ట్రలో ఉన్నట్టికి దీనిపై దక్షిణ భారత ద్రవిడ శైలి ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవును, అసలు ఉత్తర దక్షిణ భౌగోళిక సరిహద్దులు అంత స్పష్టంగా ఉన్న ఆ రోజుల్లో మహారాష్ట్రలో ఈ దక్షిణ భారత శైలి ఎలా సాధ్యమైంది? ఇక్కడే చరిత్రలోని ఒక అద్భుతమైన మలుపు దాగి ఉంది. ఓ, ఏమిటా మలుపు? యుద్ధాలు కేవలం విధ్వంసాన్ని, రాజ్యాల ఆక్రమణాన్ని మాత్రమే తీసుకురావు. కొన్నిసార్లు అద్భుతమైన కళాత్మక మార్పిడికి, సంస్కృతుల కలయికకు కూడా కారణమవుతాయి. అంటే యుద్ధాల వల్ల కళలు కూడా విస్తరిస్తాయంటారు? ఖచ్చితంగా. పల్లవులు మరియు చాళుక్యులపై రాష్ట్రకూటరాజులు యుద్ధాలు చేసి గెలిచిన తర్వాత కేవలం సంపదను మాత్రమే తీసుకుని వెనుతిరగలేదు. మరేం చేశారు? వాళ్లు కాంచీలోని కైలాసనాథ దేవాలయం, అలాగే పట్టడక్కలోని విరూపాక్ష దేవాలయం లాంటి నిర్మాణాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. అబ్బా, ఆ నిర్మాణాలు అసలే ఎంతో అద్భుతంగా ఉంటాయి. అవును. ఆ అద్భుతాలను సృష్టించిన అత్యుత్తమ కళాకారులను, వస్తుశిల్పులను తమ వెంట తమ రాజ్యానికి తీసుకువచ్చారు. అలా తీసుకువచ్చిన పల్లవ మరియు చాళుక్య వస్తుశిల్పుల నైపుణ్యం అంత రాష్ట్రకూటుల ఆధ్వర్యంలో ఒకటై ఒక అద్భుతమైన సంశ్లేషణగా మారిందన్నమాట. ఎగ్జాక్ట్గా. భౌగోళికంగా ఇది మహారాష్ట్రలో ఉన్న శైలి, పరిమాణంగా ఇది దక్షిణ భారత కళా సమ్మేళనం. ఒక రకంగా చెప్పాలంటే విజేతలు పరాజితుల కళను గౌరవించి దానికొక శాశ్వతమైన రూపం ఇవ్వడమే ఈ కలయిక వెనుక ఉన్న అసలు రహస్యం. అసలు యుద్ధాల వల్ల జరిగిన ఒక సనుకూల పరిణామం ఇది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ అద్భుతమైన పల్లవ మరియు చాళుక్య శైలుల కలయికను ప్రస్తావించినప్పుడు ఇంకొక ఆలోచన వస్తుంది. ఏమిటి అది? ఇంత భారీ నిర్మాణం కోసం వారు ఎంచుకున్న ప్రదేశం ఎల్లోరా. ఇక్కడే ఫార్ముల్లోని 3వ అక్షరం ఎల్ కలా వస్తుంది. ఎల్ అంటే లొకేషన్ అండ్ స్కేల్ అంటే స్థానం మరియు పరిమాణం. అవునూ, మహారాష్ట్రలోని ఎల్లోరలో ఉన్న ఈ గుహా నెంబర్ 16 పరిమాణం గురించి వింటుంటే అసలు మతిపోతోంది. నిజమే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా హిందూ దేవాలయం. ఏకశిల నిర్మాణమంటే వేరువేరు రాళ్లను పేర్చికట్టింది కాకుండా ఒకే భారీ కొండను చెక్కి గుడిగా మార్చడం కదా. అవును. దీని ఎత్తు ఏకంగా 32.6 మీటర్లు, అంటే దాదాపు 157 అడుగులు. అబ్బా, ఒక 10 అంతస్తుల భవనం ఎత్తున్న కొండను తోలిచ్చి ఒక గుడిగా మార్చారంటే అసలు ఇంత భారీ పరిమాణాన్ని ఒకే రాట్లో ఎలా సాధించారో ఊహించడానికే కష్టంగా ఉంది. దీన్ని మనం కొంచెం లోతుగా ఒక ఇంజనీరింగ్ దృక్పథంతో అర్థం చేసుకోవాలి. తప్పకుండా, చెప్పండి. ఒకే రాయిని, అంటే ఒకే కొండను ఉపయోగించి ఇంతటి బృహత్తరమైన నిర్మాణాన్ని చెయ్యడం ఎంత కష్టమో ఆలోచించండి. సాధారణంగా రాళ్లను వేరే చోట నుండి తీసుకువచ్చి పేర్చుకుంటూ కట్టడం వేరు. కాని ఉన్న కొండను తోలిచి చెక్కడమంటే పొరపాటు జరగడానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు. నిజమే. చెక్కేటప్పుడు పొరపాటున ఒక చిన్న ఉలి దెబ్బతేడుపడినా ఆ రాణి తిరిగి అతికించలేరు. ఆ భాగం డిజైన్ పూర్తిగా పాడవుతుంది. అందుకే ఈ కైలాస దేవాలయాన్ని విశ్లేషకులు భారతదేశపు రాక్కట్ ఆర్కిటెక్చర్కి పరకాష్ట అని చెప్తారు. క్లైమాక్స్ ఆఫ్ రాక్కట్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఖచ్చితంగా. ఇంతటి ఖచ్చితత్వం, ఇంతటి భారీ పరిమాణం, ఎక్కడా ఎలాంటి లోపం లేకుండా చెక్కడమనేది ప్రపంచంలో మరెక్కడా ఏ ఇతర ఏకశిలా నిర్మాణంలోనూ మనకు కనిపించదు. ఈ పరిమాణం వెనుకున్నది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, 100% ఖచ్చితమైన గణితశాస్త్ర లెక్కలు మరియు రేఖాగణిత అవగాహన. అసలు ఆ కాలంలో కనీసం డైనమైట్లు కూడా లేవు. కేవలం ఉలితో అంతటి కఠినమైన రాతిని ఎలా చెక్కారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ పరిమాణాన్ని మనసులో ఉంచుకుని చూస్తే తదుపరి అక్షరం ఈ అంటే ఆర్కిటెక్చర్ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. వస్తుశిల్పం మరియు నిర్మాణం గురించి. అవును, ఇందాక మనం ద్రవిడ శైలి గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే ఉత్తర భారత దేవాలయాల్లో కనిపించే వక్రంగా ఉండే శిఖరం కాకుండా దక్షిణ భారత శైలిలో ఉండే పిరమిడ్ ఆకారపు మెట్ల గోపురం ఇక్కడ కనిపిస్తోంది. అలాగే 82 మీటర్ల పొడవు, 96 మీటర్ల వెడల్పున్న యు ఆకారపు విశాలమైన ప్రాంగణం, 3 అంతస్తుల ఆర్కేడ్స్ ఈ నిర్మాణంలో భాగం. కాని ఈ వస్తుశిల్పంలో అబ్బురుపరిచే ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది? ఆ ప్రధాన ఆలయం కింద ఉన్న ఏనుగుల వరస. ఓ అవును. ఆ ఆలయం భారాన్నంతా కింద ఉన్న ఏనుగులే తమ వీపుపై మోస్తున్నట్లుగా శిల్పులు ఒక అద్భుతమైన దృశ్యరూపాన్ని సృష్టించారు. ఆ ఏనుగుల శిల్పాలను చూస్తే ఎవరికైనా అవి ప్రాణంతో ఉన్నాయా అన్నంత సహజంగా అనిపిస్తాయి. నిజంగానే
ఆ భారీ పర్వత భారాన్ని అవి మోస్తున్నాయేమో అన్నంత భ్రమను కలిగిస్తాయి. ఈ అద్భుతమైన కళాత్మక ఆలోచన శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. అలాగే వస్తుశిల్పపరంగా గమనించాల్సిన మరో ముఖ్య విషయం విడిగా ఉన్న 2 అంతస్తుల నంది మండపం. ఆ నంది మండపం నుండి ప్రధాన గర్భగుడికి కలుపుతూ చెక్కిన రాతి వంటెన మరొక అద్భుతం. ఇక్కడ మనం పదే పదే గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇదంతా విడిగా రాళ్లను తెచ్చి కట్టినవి కావు. అవును, అన్నీ ఆ కొండలో భాగమే. రాయిని తొలగిస్తూ గాలిలో ఈ వంటెనను మిగిల్చారు. అంతేకాకుండా ఈ ఆర్కిటెక్చర్ వెనుక ఒక గొప్ప సమతుల్యత ఉంది. ఎలాంటి సమతుల్యత? ఆలయంలోకి ప్రవేశించగానే ఒక అద్భుతమైన నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఎడమవైపు శైవ నేపథ్యమున్న శిల్పాలు, కుడివైపు వైష్ణవ నేపథ్యమున్న శిల్పాలు అమర్చబడ్డాయి. అంటే శివ మరియు విష్ణుతత్వాలను ఒకేచోట అత్యంత సమతుల్యంగా ఒకే నిర్మాణంలో పొందుపరిచారు. ఇది కేవలం కళాత్మక అద్భుతం మాత్రమే కాదు, అప్పటి సమాజంలో ఉన్న మతపరమైన సామరస్యాన్ని కూడా చాటిచెబుతుంది. శివకేశవ తత్వాలను ఒకేచోట చేర్చడమనేది నిజంగా ఒక గొప్ప సామాజిక సందేశం. ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దానితో పాటు విడదీయాలేని విధంగా ముడిపడి ఉన్న తదుపరి అక్షరం ఎస్ గురించి కూడా చర్చించాలి. ఎస్ అంటే స్కల్ప్చర్స్, అంటే శిల్ప కళాఖండాలు. మునుపటి కాలన్నటి కళాకారుల ప్రతిభకు ఈ శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. తపస్సుగా ఉన్న శివుడి శిల్పం, అలాగే ఎంతో శక్తివంతంగా శివతాండవం చేస్తూ నాట్యమాడుతున్న శివుడు రూపం ఇక్కడ చూడవచ్చు. రామాయణ మహాకావ్యానికి సంబంధించిన ఎన్నో ఘట్టాలను ప్యానెళ్ల రూపంలో చెక్కారు. గంగా, యమున, సరస్వతీ నదీమాతల ఉపాలయాలు కూడా ఈ సముదాయంలో అద్భుతంగా ఇమిడిపోయాయి. అయితే ఈ దేవాలయానికే తలమాణికంగా నిల్చే ఒక ప్రత్యేకమైన శిల్పం గురించి మన ముల్లల్లో చాలా స్పష్టంగా ప్రస్తావించారు. దాన్నే రావణానుగ్రహమూర్తి అంటారు కదా, దాని గురించి కాస్త లోతుగా విశ్లేషించగలరా? ఆ రావణానుగ్రహమూర్తి శిల్పమనేది ఈ కైలాస దేవాలయానికి గుండెకాయలాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ శిల్పం వెనుక ఉన్న భావోద్వేగాల చిత్రణ ఎంతో లోతైనది కదా. రావణాసురుడు తన అహంకారంతో కైలాస పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పర్వతం మొత్తం కంపిస్తున్న ఆ దృశ్యాన్ని శిలలో అత్యంత జీవకల ఉత్తిపాదలా చెక్కారు. ఒకవైపు పర్వతం కదులుతుంటే పార్వతీదేవి భయపడి శివుడిని ఆశ్రయించడం, ఆమె ముఖంలో ఆ ఆందోళన. మరోవైపు శివుడు అత్యంత ప్రశాంతంగా, ఎటువంటి తొనకు లేకుండా తన కాలిబోటనవేలుతో ఆ పర్వతాన్ని నొక్కిపట్టి రావణుడి అహంకారాన్ని అణిచివేయడం. అబ్బా, ఈ వ్యతిరేక భావోద్వేగాలన్నింటినీ ఆ ఒక్క శిలలో అద్భుతంగా పలికించారు. భయం, అహంకారం, ప్రశాంతత మరియు దైవిక శక్తి ఇవన్నీ రాళ్లల్లో ప్రాణం పోసుకున్నాయి. ఆ శిల్పాన్ని చూస్తున్నప్పుడు రాయి ఒక కథను చెబుతున్నట్లుగా అనిపిస్తోంది. రాయికి ప్రాణం పోయడమంటే బహుశా ఇదేనేమో. కథలను రాళ్లపై ఒక నిశ్శబ్ద చిత్రంలాగా చెక్కడమనేది అనన్యసామాన్యం. ఇక ఈ అద్భుతాలన్నింటికీ ప్రతిపాదిక అయిన ఫార్ములాలోని చివరి అక్షరానికి చేరుకున్నాం. అదే ఈ అన్నమాట. ఈ అంటే ఏన్షియంట్ కన్స్ట్రక్షన్ మెథడ్, అంటే పురాతన నిర్మాణ పద్ధతి. ఈ మొత్తం విశ్లేషణలోనే ఇది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఒక పర్వతాన్ని తోల్చేటప్పుడు ముందు నుండి కాని కింద పునాది నుండి కాని తవ్వుకుంటూ వెళ్లడమనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. కాని ఈ కైలాస దేవాలయాన్ని పైనుండి కిందకు, అంటే టాప్ డౌన్ విధానంలో తవ్వుకుంటూ వచ్చారు. అసలు కింద ఏముందో తెలియకుండా ఒక పర్వతాన్ని శిఖరం నుండి కిందకు తవ్వుకుంటూ రావడమనేది ఎంతటి సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సవాళ్లతో కూడుకున్నదో ఆలోచిస్తేనే బుర్ర తిరిగిపోతుంది. ఖచ్చితంగా ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమిటి ఆ ప్రశ్న? అసలు వాళ్ళు అంత కష్టమైన విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని. దీని వెనుక ఒక ఆసక్తికరమైన మధ్యయుగ కథ ఉంది అని చరిత్రకారులు చెబుతారు. అవును, వాస్తుశిల్పి కోకస మరియు రాణీగారి వ్రతం గురించిన కథ అది. రాజుకు తీవ్రమైన అనారోగ్యం చేసినప్పుడు ఆయన కోలుకుంటే ఒక అద్భుతమైన శివాలయాన్ని నిర్మిస్తానని రాణి వ్రతం చేసిందట కదా. అవును, అంతావే కాదు, ఆ ఆలయ శిఖరాన్ని చూసే వరకు తాను ఉపవాసం ఉంటానని కూడా వ్రతం చేసింది. రాజు కోలుకున్నాడు కాని పునాది నుండి గుడి కట్టి దాని శిఖరం పూర్తయ్యే వరకు, అంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు రాణి ఉపవాసం ఉండటం అసాధ్యం కదా. అప్పుడు కోకసానే వాస్తుశిల్పి ముందుకు వచ్చి, నేను వరం రోజుల్లోనే మీకు శిఖరాన్ని చూపిస్తానని చెప్పాడు. చెప్పి కొండ పైభాగాన్ని తోల్చి ముందుగా ఆ గోపురాన్ని, అంటే శిఖరాన్ని చెక్కాడట. అలా పైనుండి కిందకు చెక్కుకుంటూ వచ్చారు కాబట్టే ఆ వ్రతం సాధ్యమైందని కథనం. ఇది వినడానికి ఒక అద్భుతమైన జనపద కథలా అనిపించినా ఈ టాప్ డౌన్ విధానం వెనుక ఉన్న సాంకేతిక ప్రతిభ మాత్రం 100% వాస్తవం.
రాణిగారి ఉపవాసం కోసం వస్తుశిల్పి ఏకంగా నిర్మాణ శైలినే మార్చేసి చరిత్రలో నిలిచిపోయే ఒక కొత్త టెక్నిక్ని సృష్టించాడు అన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడ ఈ విశ్లేషణ ద్వారా స్పష్టం చేసుకోవాల్సిన కొన్ని చరిత్రక వాస్తవాలు కూడా ఉన్నాయి. ఎలాంటి వాస్తవాలు? దీనిని అసలు పేరు మనీశ్వర్ అయ్యుండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. అంతేకాదు, ఇది బౌద్ధ నిర్మాణం కాదు, అలాగని వేరువేరు రాళ్లను తెచ్చి విడిగా కట్టిన నిర్మాణం కూడా కాదు. ఇదొక స్వచ్ఛమైన హిందూ ఏకశిలా దేవాలయం. ఈ వాస్తవాలని, చరిత్రను అర్థం చేసుకునే క్రమంలో మనం తొలగించుకోవలసిన అపోహలు. ఈ టాప్ డౌన్ విధానమనేది ఆ కాలం నాటి మానవ మేధస్సుకు ఒక గొప్ప ఉదాహరణ. పైన మొదలుపెట్టి ఒక్కో అంతస్తును, స్తంభాలను, గదులను, శిల్పాలను లోపలికి చెక్కుకుంటూ వెళ్లడం. అయినా ఏముంటుందో, ఏ స్థలంలో ఏ గది రావాలో వాళ్ల మదిలో ముందుగానే ఒక సంపూర్ణమైన 3D బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉండాలి. పై అంతస్తులో ఉన్నప్పుడు కింద అంతస్తుల కొలతలు ఖచ్చితంగా లెక్కగట్టాలి. ఒక చిన్న తప్పు జరిగినా, ఒక స్తంభం వంకరపోయినా మొత్తం ప్రాజెక్టు నాశనమవుతుంది. పైగా ఆ తవ్వకాల్లో వచ్చిన వేలాది టన్నుల రాళ్ల శిథిలాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా బయటకు తరలించడమనేది మరో పెద్ద సవాలు. వాళ్ల ఏకాగ్రత, ప్లానింగ్ ఎంత ఖచ్చితంగా ఉండేవో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిజంగానే ఆనాటి వస్తువు మరియు ఇంజనీరింగ్ రంగాలు ఎంతటి శిఖరాలను అధిరోహించాయో ఈ కైలాస దేవాలయం చెప్పుతోంది. సరే, ఇప్పుడు ఈ లోతైన విశ్లేషణ చివరి భాగానికి వస్తున్నాం. ఒకసారి ఈ మొత్తం ఫార్ములాలను ఒక సరదా రీక్యాప్ డ్రిల్గా మననం చేసుకుందాం. తప్పకుండా. గుహా నంబర్ 16 ఎల్లోరా. రాష్ట్రకూటరాజు కృష్ణవన్. ఏకశిల నిర్మాణం. పైనుండి కిందకు తొలిచిన టెక్నిక్. పల్లవ మరియు చాళుక్యుల కళాత్మక ప్రభావం. ద్రావిడ శైలి శిఖరం. గుడిని మోస్తున్న ఈనుగుల ఆధారం. మరియు అన్నిటికంటే అద్భుతమైన రావణానుగ్రహ శిల్పం. ఈ ముఖ్యమైన అంశాలు గుర్తుంటే ఆ అద్భుత నిర్మాణం మొత్తం కళ్లముందున్నట్లే. ప్రపంచంలో ఇంతటి గొప్ప సృష్టి గురించి తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ చర్చను ముగించే ముందు ఈ సమాచారం మనకు ఎందుకు ముఖ్యమన్నది లోతుగా విశ్లేషించాలి. ఖచ్చితంగా. ఆధునిక కాలంలో మన దగ్గర ఎన్నో వనరులున్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. కాని కేవలం ఉలి, సుత్తి మాత్రమే ఉన్న ఆ కాలంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా తరతరాలుగా శ్రమించి చేసిన ఈ నిర్మాణం దేనికి నిదర్శనం? ఇది కేవలం కొండను తోల్చి రాళ్లను చెక్కడం కాదు. మానవ ఏకాగ్రత, అంతులేని పట్టుదల, ఒక స్పష్టమైన లక్ష్యం మరియు వివిధ సంస్కృతుల కలయికకు ఒక గొప్ప నిదర్శనం. ఒక పనిని ప్రారంభించిన తర్వాత దాన్ని ఒక తరం పూర్తి చెయ్యలేకపోయినా తర్వాటి తరాలు అదే శ్రద్ధతో, అదే గౌరవంతో కొనసాగించడమనేది ఈనాటి వేగవంతమైన సమాజం నేర్చుకోవలసిన అతిపెద్ద పాఠం. ఇదంతా వింటుంటే ఒక సరికొత్త ఆలోచింపజేసే కోణం తట్టింది. ఏమిటా ఆలోచన? ఈ రోజుల్లో జీవితమంతా డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయింది. ఫోటోలు, డేటా, చరిత్ర, జ్ఞాపకాలు అన్నీ కంచికి కనిపించని క్లౌడ్ సర్వర్లలో సేవ్ అవుతున్నాయి. అవును, మొత్తం టెక్నాలజీ మీదనే ఆధారపడ్డాం. కానీ భవిష్యత్తులో మన ఆధునిక సమాజం ఏదైనా అనుకోని పరిణామం వల్ల అంతరించిపోయి ఈ డిజిటల్ డేటా మొత్తం కానుమరుగైపోతే అప్పుడేమవుతుంది? ఒక 1000 ఏళ్ల తర్వాత రాబోయే తరాలకు మన గురించి చెప్పడానికి ఈ కైలాస దేవాలయం లాంటి సుస్థిరమైన చెక్కుచెదరని ఏకశిలా నిర్మాణం మనం ఏదైనా భూమి మీద వదిలివెళ్తున్నామా? అసలు ఇది చాలా లోతైన ప్రశ్న. అప్పటి ప్రజలకు తమ కాలంతో, తమ శ్రమతో ఒక అద్భుతాన్ని శాశ్వతంగా వదిలివెళ్లాలనే తపన ఉండేది. మరి ఆధునిక యుగంలో మానవుడి అసలైన శాశ్వత ముద్ర ఏమిటి? ఆ రోజుల్లో రాళ్లపై రాసిన చరిత్ర వందల ఏళ్లుగా నిలబడి ఉంది. కాని ఇవ్వాళ మనం హార్డ్ డిస్కుల్లో దాచుకుంటున్న ఈ చరిత్ర రేపటికి భద్రంగా ఉంటుందా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవలసిన విషయం. ఇది చాలా లోతైన విశ్లేషణ. టెక్నాలజీ పెరుగుతోంది, కాని మన భౌతిక సృష్టి యొక్క ఆయుర్దాయం, దాని శాశ్వతత్వం బహుశా తగ్గుతోందేమో. కైలాస దేవాలయం లాంటి నిర్మాణాలు కళాపరీక్షను తట్టుకుని వందల ఏళ్లుగా నిలబడ్డాయి. రాబోయే తరాలకు మనం వదిలివెళ్లే వారసత్వం ఏ రకమైనది అన్నది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన సమయమిది. ఖచ్చితంగా. మన గురించి రాబోయే తరాలు ఏమనుకుంటారో, మనం ఏం వెల్లాడి చేస్తున్నామో ఆలోచిస్తేనే విషయం లోతు అర్థమవుతుంది. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఆనాటి కళాకారుల ఉలీదెబ్బల్లో ఉన్న నాదంలో, వారు చిందించిన చెమటలో ఎంతాటి నిశ్శబ్దమైన పట్టుదల ఉందో ఇప్పటికీ స్పష్టంగా అర్థమై ఉంటుందని ఆశిద్దాం. మరో అద్భుతమైన అంశంతో, మరో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.